మిరాయి వర్సెస్ కిష్కిందపురి బయర్స్ ని గట్టెక్కించేదెవరు? రెండు కంటెంట్స్ దాదాపు సేమ్. మరి గెలుపెవరిది? ఒకటేమో పురాణాలు ఇతిహాస గ్రంథాల నుండి, మరొకటేమో ఆత్మలు ప్రేతాత్మలు. ఇంతకీ విన్నర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తేజ సజ్జా హనుమాన్ మూవీతో జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ 300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదే జోస్లో ఈగల్ ఫేమ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్నటువంటి తేజ సజ్జా హీరోగా వస్తున్నటువంటి మిరాయ్ అనే పాన్ ఇండియా సినిమాను తీసుకురానున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక కాస్ట్లీ హీరోగా పేరు పొందిన బెల్లంకొండ శ్రీనివాస్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. బాలీవుడ్ డెబ్యూట్ ఛత్రపతి రీమేక్ డిజాస్టర్ తో డీలా పడిన బెల్లం లేటెస్ట్ గా వచ్చిన భైరవంతో కాస్త మెప్పించాడు. ఇప్పుడు లేటెస్ట్ గా కిష్కిందపురి అనే థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ నెల 12న రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ ఇద్దరు యంగ్ హీరోలు పోటాపోటీగా వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. కానీ ప్రమోషన్స్ లో మాత్రం మిరాయ్ కాస్త ముందుందనే చెప్పాలి. మిరాయ్ పైన కాస్త పాజిటివ్ బస్ కూడా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఆకట్టుకుందనే చెప్పాలి. టాక్ కూడా మంచిగానే వినిపిస్తుంది. ఇక కిష్కిందపురి జానర్ అడ్వాంటేజ్ ఉంది. కాస్త పర్లేదనే టాక్ వచ్చినా కూడా నిలబడిపోతుంది. కానీ వరల్డ్ సినిమా చూసినటువంటి ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కిష్కిందపురి థియేటర్ మీద కేవలం 8 కోట్ల బెట్టాడుతుండగా మిరాయ్ మాత్రం ఏకంగా 23 కోట్లకు పైగా పెట్టాడుతుండడం థియేటర్లో అడుగు పెడుతుంది. మరి ఈ ఇద్దరిలో బయ్యర్స్ ను ఎవరికి లాభాలు తెచ్చి పెడతారో తెలియదు. ఇకపోతే మిరాయ్ స్టోరీ విషయానికి వస్తే తెలుగులో ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ మాటకొస్తే అదర్ లాంగ్వేజెస్ లోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ కనిపిస్తుంది. హనుమాన్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ చేయడం అండ్ టీజర్ ట్రైలర్ వేరే లెవెల్లో అనిపించడమే కాకుండా ఈ ఇంట్రెస్ట్ కి కూడా డెఫినెట్ గా కారణం ఉంది. అడ్వెంచరస్ గా సాగేటువంటి స్టోరీస్ కి డివైన్ ఎలిమెంట్ జోడిస్తే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఫలితం వస్తుందని హనుమాన్ అండ్ కార్తికేయ 2, కాంతారా లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ సినిమాలు ట్రెండ్ కూడా సెట్ చేశాయి. అయితే ఈ ట్రెండ్ అందిపుచ్చుకుంటే యంగ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కూడా ఎంతో కసరత్తు చేసి మిరాయిని తీసుకొస్తున్నాడు. ఈ సినిమా కథను దాచిపెట్టాలని అతనేమీ భావించట్లేదట. ఎందుకంటే ట్రైలర్లో స్టోరీ మీద ఒక ఐడియా వచ్చేలా ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో స్టోరీ గురించి కూడా అతను ఓపెన్ గానే చెప్పుకొచ్చాడు. దాని గురించి అతను ఏమంటున్నాడంటే, అశోక చక్రవర్తి దగ్గర 9 దైవ గ్రంథాలు ఉండేవనే ఒక కల్పిత పురాణం ప్రచారంలో ఉంది. అయితే మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా ఆ గ్రంథాల్లో పరిష్కారం ఉంటుందని దాన్ని సొంతం చేసుకోవడానికి జర్మనీ నియంత హిట్లర్ సైతం కూడా ప్రయత్నించారని అంటారు. అలాంటి విలువైనటువంటి గ్రంథాలు ఒక దుష్టుడి చేతుల్లోకి వెళ్తే ఏం జరుగుతుందన్నదే ఈ కథ. అయితే మన ఇతిహాసాల సాయంతో ఒక సూపర్ హీరో ఆ దుష్ట శక్తిని ఎలా అడ్డుకున్నాడన్న నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. బట్ ఈ స్టోరీకి ప్రజెంట్తో పాటు త్రేతాయుగంతో కూడా ముడిపెట్టారట. సో అశోకుడిని శ్రీరాముడిని ఎలా కలిపాం అనేది 9 గ్రంథాలు అశోకుడి చేతికి ఎలా వచ్చి ఉండొచ్చు అన్నది మాత్రం కల్పిత విషయంలో చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసామని కూడా డైరెక్టర్ కార్తిక్ చెప్పారు. అయితే 6 ఏళ్ల కిందట మొదలైనటువంటి ఈ ఆలోచన ఇది స్క్రిప్ట్ రాయడానికి చాలా టైం పట్టిందని, తర్వాత షూటింగ్కు 3 ఏళ్ళు టైం పట్టిందని, అనవసరమైనటువంటి ఖర్చును తగ్గించుకొని మేకింగ్ కోసమే ఎక్కువ డబ్బులు పెట్టాలని కూడా ఆర్టిస్టులు అందరూ క్యారీవాన్ లేకుండానే వర్క్ కూడా చేశారని చెప్పారు. లిమిటెడ్ బడ్జెట్లోనే గొప్ప అవుట్పుట్ తీసుకొచ్చామని కూడా కార్తిక్ చెప్పుకొచ్చారు. ఇకపోతే కిష్కిందపురి కూడా సేమ్ అంతే. గతంలో ఆల్రెడీ చాలా హెవీ బడ్జెట్స్ పెట్టి తీశారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇప్పుడు అవన్నీ కాకుండా ఒక కంటెంట్ మీద ఉన్నటువంటి నమ్మకంతో చాలా లిమిటెడ్గా ఒక మంచి స్టోరీ ట్రైలర్ కనుక చూస్తే డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంది. బట్ 8 కోట్లు అంటే నిజంగా పెద్ద విషయం ఏమీ కాదు. చాలా ఈజీగా రికవర్ అవుతాయి. బట్ పాజిటివ్ టాక్ మాత్రం కొంచెం రావాలి. ఇలాంటి సినిమాలకు డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారు. బట్ ఇది ఓటీటీ తరహాలో ఉన్నా కానీ కొంచెం థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి కిష్కిందపురి పెద్దగా ఇబ్బందులు పడేటువంటి ఛాన్సెస్ కూడా తక్కువే. ఇన్ కేస్ మిరాయ్ అండ్ కిష్కిందపురి రెండు కూడా లిమిటెడ్ బడ్జెట్ అండ్ మంచి కంటెంట్ తోటి వస్తున్నాయి కాబట్టి రెండు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ జోనర్స్ కూడా ఇది కంప్లీట్గా పురాణాలు, ఇది ప్రేతాత్మ ఈ టైప్లో ఉంటుంది కాబట్టి సో చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ రెండు సినిమాలు ఒక మంచి ఫీల్నే ఇస్తాయన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి ఈ రెండు సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.